ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లండన్లో ఉన్నటువంటి మార్టర్స్ మెమోరియల్. అండ్ ఈ యొక్క మెమోరియల్ మీద అంటే స్మారక స్తూపం మీద మనకి 3 విగ్రహాలు కనబడతాయి, ఇటొకటి అటొకటి అటొకటి. 16th సెంచురీలో అంటే 1555 అండ్ 1556లో ముగ్గురు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థులు, తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి బయటకు వచ్చినటువంటి స్కాలర్స్, ఒక ఆయన పేరు నికోలస్ రిడ్లీ, ఇంకొక ఆయన హ్యూ లాటిమర్, ఇంకొక ఆయన థామస్ క్రాన్మర్. వీళ్ళు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం కలుసుకునేవారు, దేవుడి వాక్యాన్ని పరిశీలన చేసేవారు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి దాంతో ఒకరినొకరు బలపరుచుకుని ప్రార్థన చేసుకునేవారు. 1553లో మేరీ లేక బ్లడీ మేరీ అనేటువంటి కొత్త రాణి ఇంగ్లాండ్ దేశానికి వచ్చింది. ఆమె రోమన్ క్యాథలిక్. ఆమెకు ఇలాంటి ప్రొటెస్టెంట్ విశ్వాసులు అంటే వ్యతిరేకత. ఆమెకి దాన్ని బట్టి ఒక పర్సనల్ రీజన్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం మత విశ్వాసానికి సంబంధించినటువంటి ద్వేషం కూడా వారి మీద ఉండేది. సో మార్చ్ 16, 1555న కాస్త దూరంలో మార్టర్స్ క్రాస్ అనేటువంటి ఇంకొక స్థలం ఉంది. అక్కడ మొదట ఇద్దరిని, నికోలస్ రిడ్లీ అండ్ హ్యూ లాటిమర్ని, వారి విశ్వాసాన్ని బట్టి వాక్యానుసారంగా వారు వాదించిన విధానాన్ని బట్టి అడ్డు తొలగించడానికి వారిని సజీవ దహనం చేసింది. దే వర్ బర్న్డ్ అట్ స్టేక్. ఆ తర్వాత థామస్ క్రాన్మర్ అనేటువంటి ఇంకొక వ్యక్తిని 21 మార్చ్ 1556న అదే స్థలంలో మరలా బ్లడీ మేరీ సజీవ దహనం చేసి హతమార్చింది. సో ఆ యొక్క విశ్వాస వీరుల జ్ఞాపకార్థం ఈ యొక్క మార్టర్స్ మెమోరియల్ని ఆక్స్ఫర్డ్ సెంటర్లో కట్టారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇది చాలా ముఖ్యమైనటువంటి స్థలం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మనము మార్టర్స్ మెమోరియల్ దగ్గర ఆ ముగ్గురు విశ్వాస వీరుల గురించి చూసాం, విన్నాం. సో వారిని ఈ స్థలంలో, ఈ స్పాట్లో, ఈ మార్టర్స్ క్రాస్ అనేటువంటి ఈ యొక్క స్పాట్లో, బ్రాడ్ స్ట్రీట్ అనేటువంటి ఈ స్థలంలోనే ఆ ముగ్గురు దైవ సేవకులు, విశ్వాస వీరులు నికోలస్ రిడ్లీ, హ్యూ లాటిమర్, థామస్ క్రాన్మర్లని బ్లడీ మేరీ హతమార్చింది. సో మొదట ఇద్దరిని ఇక్కడ సజీవ దహనం చేసింది. నికోలస్ రిడ్లీ అండ్ హ్యూ లాటిమర్ వారిద్దరిని ఇక్కడ ఒక మరి స్తంభానికి కట్టేసి కింద అంతా కూడా కర్ర పేర్చి, తర్వాత వారి మెడలకు గొలుసు కట్టి, వారి మెడల నుండి గన్ పౌడర్తో, మందుగుండు పౌడర్తో వారిని బంధించి చితి పేర్చి వారిని తగలబెట్టారు. వారిని తగలబెట్టడానికి గల కారణం ఏంటంటే వారు యేసు ప్రభునందు విశ్వాసం కలిగి దేవుడి వాక్యమునకు తమను తాము అప్పగించుకున్నారు. అండ్ వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వీన్ మేరీ యొక్క రోమన్ క్యాథలిక్ మూఢ విశ్వాసాన్ని లేకపోతే ఆమె యొక్క ఆచార వివరాలని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. కనుక వారిని అడ్డు తొలగించడానికి మొదట వారిద్దరిని హతమార్చింది. అదే సమయంలో థామస్ క్రాన్మర్, నికోలస్ రిడ్లీ ఏమో బిషప్ ఆఫ్ లండన్, హ్యూ లాటిమర్ బిషప్ ఆఫ్ వర్స్టర్, అండ్ థామస్ క్రాన్మర్ ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ. సో థామస్ క్రాన్మర్ చూస్తుండగా వీరిద్దరిని ఆమె సజీవదానం చేయించింది. ఆ తర్వాత అతన్ని కూడా మరి విశ్వాసాన్ని విసర్జించి రోమన్ క్యాథలిక్ గా మారితే విడిచిపెడతానని చెప్పినప్పుడు మొదట్లో అతడు భయపడిపోయి విశ్వాసాన్ని విసర్జించాడు, అంటే రీకాంట్ చేశాడు. కానీ ఆయన తీసుకెళ్లి మళ్ళీ జైల్లో పెట్టి ఆ తర్వాత 21 మార్చ్ 1556న ఆయన్ని కూడా ఇదే స్థలంలో సజీవ దహనం చేయించింది. అయితే థామస్ క్రాన్మర్ ఏం చేశాడంటే చనిపోక మునుపు ఆయన ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చ్ లో పుల్పిట్ నుండి ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో తాను చేసినటువంటి తప్పిదాన్ని, పాపాన్ని ఒప్పుకున్నాడు. అలా ఆయన చెప్తున్నప్పుడే ఆయన్ని పట్టుకుని పుల్పిట్ నుండి లాగేసి ఇక్కడికి తీసుకొని వచ్చి అదే రోజున ఇక్కడ ఆయన్ని సజీవ దహనం చేశారు. సో ఆయన్ని కాల్స్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మొదట ఆ నిప్పులో, ఆ అగ్నిలో తన చేతిని పెట్టాడు. ఎందుకంటే ఈ చెయ్యి అభ్యంతర కారణమైంది. అండ్ ఇది ఆ రోజున రీకాంటేషన్ కి మొదట ముందుకొచ్చి సంతకం చేసినటువంటి చెయ్యి అని చెప్పేసి ఆయన దాంట్లో నిప్పులు అగ్నిలో పెట్టాడు. తర్వాత ఆయన పూర్తిగా సజీవ దహనం అయిపోయాడు. ఆ ప్రకారం ముగ్గురు భక్తులు, ముగ్గురు విశ్వాస యోధులు యేసు ప్రభునందు వారికి ఉన్నటువంటి ప్రగాఢ విశ్వాసం, భక్తిని బట్టి ఇక్కడ ఆహుతైపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి ఇక్కడికి వచ్చేటువంటి కొందరు ఎవరైతే ఈ విషయాలను
ఎరిగి ఉన్నారో వారు దీన్ని చూడడానికి వస్తారు. ఇక చాలా మంది చుట్టూ వేల మంది విద్యార్థులు ఉన్నారు. దీని ప్రాముఖ్యత ఏంటో తెలియదు, ఇక్కడ ఉన్న మనుషుల్లో దీని విలువ ఏంటో తెలియదు. ఇక వారి భక్తులు బతుకుతున్నారు. సో ఇలాంటి భక్తులు ఉండడం అది క్రైస్తవ విశ్వాసానికి ఒక గొప్ప నిదర్శన అండ్ మనందరికీ ఒక ప్రేరేపణ. దేవుడికే మహిమ కలుగును గాక.